హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ద రూల్ ఆఫ్ 72లో నేను చేసిన ఫోర్త్ ట్రేడ్ ఏంజల్ బ్రోకింగ్లో 20% ప్రాఫిట్ వచ్చింది జస్ట్ 5 డేస్లోనే. అండ్ ఈ ఏంజల్ బ్రోకింగ్ అమ్మేసిన తర్వాత నేను ఏ స్టాక్ కొన్నాను అండ్ దాని యొక్క టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ వీడియోలోని కంటెంట్ని స్టాక్ కొనడం లేదా అమ్మడం అనే రికమెండేషన్ లాగా కాకుండా నేను ఎందుకు కొంటున్నాను, ఎందుకు అమ్ముతున్నాను అని టెక్నికల్ లెవెల్స్ మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని చెప్పి మనం చాలాసార్లు వింటూ ఉంటాం. స్టాక్ మార్కెట్లో ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి వచ్చినా లేదా ట్రేడ్ చేయడానికి వచ్చినా కాంపౌండ్ బేసిస్లో గ్రో అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక స్టెప్ బై స్టెప్ మెథడ్ లేకపోవడం వల్లే చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. సో అందుకని నేను ద రూల్ ఆఫ్ 72 అనే గ్రూప్ క్రియేట్ చేసి దాని ద్వారా ఒక డిసిప్లిన్ అనేది నేను నేర్పిస్తాను ఉన్నాను. సో ఈ కాన్సెప్ట్ ప్రకారం ఏంటి అంటే 72 అనే నెంబర్ని మనకు వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్తో కనుక డివైడ్ చేస్తే, అంటే ఏంజల్ బ్రోకింగ్లో నాకు 20% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి నేను దీన్ని కనుక డివైడ్ చేస్తే 3.6 అనే నాకు నెంబర్ వస్తుంది. అంటే ఇంకొక 3.5 ట్రేడ్స్, సో 3.5 అనేది ఉండదు కదా, అందుకని ఇంకొక 4 ట్రేడ్స్ చేస్తే నా డబ్బులు అనేవి డబల్ అవుతాయి అని మనకి తెలుస్తుంది అనమాట. సో ఇలా మన అమౌంట్ని డబల్ చేసుకుంటూ కేవలం 10,000 రూపీస్ని 10 lakhs చేయాలి అనేది నేను ఛాలెంజ్గా తీసుకుని ఈ కాన్సెప్ట్లో చేసే ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫ్రీగా నా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉన్నాను. అయితే సింపుల్గా 10,000 10 లక్షలుగా ఎలా అవుతాయి అంటే మీరే ఒక క్యాలిక్యులేటర్ తీసుకుని చూడండి. 10,000ని 7 సార్లు కనుక మనం డబల్ చేయగలిగితే అది 10 లక్షల కంటే ఎక్కువ అమౌంటే అవుతుంది. అయితే మనం కొన్న ప్రతి స్టాక్లో కూడా మనం డబల్ రిటర్న్స్ తీసుకురాగలమా అంటే లేదు. కానీ కొన్నిసార్లు మనం డబల్ చేయడానికి మన డబ్బుల్ని ఒకసారి 10 సార్లు ట్రేడ్ చేయాల్సి వస్తుంది, లేదా కొన్నిసార్లు 20 సార్లు ట్రేడ్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు 50 సార్లు కూడా ట్రేడ్ చేయాల్సి వస్తుంది. సో అలాగే నేను ట్రేడ్ చేస్తూ వెళ్లే ప్రాసెస్లో నా ఫోర్త్ ట్రేడ్ ఏంజల్ బ్రోకింగ్లో నాకు 20% ప్రాఫిట్ వచ్చింది. అయితే ఈ ప్రాసెస్లో కొన్నిసార్లు మనకి స్టాప్ లాస్ కూడా హిట్ అవుతూ ఉండొచ్చు. అందుకోసమని మనం మనీ పోకుండా ట్రేడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ లక్కీగా నేను ఇప్పటిదాకా చేసిన 4 ట్రేడ్స్లో ఎందులో కూడా నేను మనీ లూజ్ అవ్వలేదు. బట్ అట్ ది సేమ్ టైం నాకు హెవీ ప్రాఫిట్స్ కూడా రాలేదు. కేవలం ఈ ఏంజల్ బ్రోకింగ్ అనే స్టాక్లోనే 20% ప్రాఫిట్ రావడం వల్ల నేను 10,000తో స్టార్ట్ చేస్తే 12,233 రూపీస్ దగ్గర ఈ రోజు నేనున్నాను ఆఫ్టర్ బ్రోకరేజెస్. సో దాదాపుగా 2 monthsలో నేను 22.33% నా క్యాపిటల్ని పెంచుకోగలిగాను. సో ఒకవేళ మీరు నా ట్రేడ్స్ అబ్జర్వ్ చేయాలి అని అనుకుంటే ద రూల్ ఆఫ్ 72 అనే టెలిగ్రామ్ గ్రూప్లో మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది. దీన్ని టైప్ చేయడం ద్వారా, లేకపోతే టెలిగ్రామ్లో ద రూల్ ఆఫ్ 72 టైప్ చేయడం ద్వారా మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో ఏంజల్ బ్రోకింగ్ స్టాక్ నేను ఎందుకు కొన్నాను అండ్ టార్గెట్స్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి అనేది నేను ఆల్రెడీ గత 2 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకని నేను ఆ కాన్సెప్ట్ని మళ్ళీ రిపీట్ చేయకుండా నెక్స్ట్ కొన్న స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ని నేను ఇక్కడ చూపించబోతున్నాను. సో ఆ స్టాకే మనకి గుజరాత్ గ్యాస్. అయితే ఈ గుజరాత్ గ్యాస్ని నేను ఒక బఫర్ స్టాక్గా కొన్నా అనమాట. సో ఈ బఫర్ స్టాక్ ఏంటి అనేది నేను వీడియో ఎండ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ స్టాక్ని నేను కొనడానికి రీజన్ CNG అండ్ PNG అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అండ్ అలాగే పైప్డ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రైజెస్ అనేవి హైక్ అయ్యాయి, అంటే పెరిగాయి. దీనివల్ల గ్యాస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా అడ్వాంటేజ్ ఉంది. సో ఈ న్యూస్ ఇవాళ వచ్చింది. సో దానికోసం నేను టెక్నికల్ బ్రేక్అవుట్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు గుజరాత్ గ్యాస్ అనే స్టాక్ లో నాకు టెక్నికల్ బ్రేక్అవుట్ కనిపించింది. సో ఈ టెక్నికల్ బ్రేక్అవుట్ మనం ఎలా అబ్జర్వ్ చేయొచ్చు అంటే స్టాక్ యొక్క పీక్ పాయింట్ నుంచి నేను ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. సో ఇలా నేను రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసిన తర్వాత ఈ స్టాక్ 635 రూపీస్లో ట్రేడ్ అవుతున్నప్పుడు ఈ లైన్ ని దాటినట్టుగా నాకు కనిపించింది అనమాట. సో అందుకోసమని ఈ స్టాక్ ని నేను 635.7 రూపీస్లో నేను ఈ స్టాక్ ని బై చేశాను. అయితే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎగ్జాక్ట్ గా వచ్చి ట్రెండ్ లైన్ దగ్గరే క్లోజ్ అయింది. ఇన్ఫాక్ట్ ఈ ట్రెండ్ లైన్ పైన గనక క్లోజ్ అయ్యి ఉంటే అది పర్ఫెక్ట్ కన్ఫర్మేషన్ అయ్యేది. అండ్ అలాగే రీసెంట్ టైం ఫ్రేమ్ లో ఈ హారిజాంటల్ ప్రైస్ లెవెల్ 640 రూపీస్. సో 640 రూపీస్ దగ్గర చాలా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ ఉంది. ఇన్ కేస్ 640 రూపీస్ పైన గనక ఈ స్టాక్ క్లోజ్ అయితే అప్పుడు దీంట్లో ఒక చాలా ఫాస్ట్ మొమెంటం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ స్టాక్ యొక్క బోటమ్ గనక నేను చూసుకుంటే ఈ ప్రైస్ లెవెల్లో స్టాక్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుందనమాట. సో ఆ ప్రైస్ లెవెల్ వచ్చేసి 610 రూపీస్. సో 610 రూపీస్ అనేది మనం స్టాప్ లాస్ గా పెట్టుకొని ఎప్పుడైతే 640 లెవెల్ దాటుతుందో అప్పుడు మనం కన్ఫర్మ్డ్ గా ఈ స్టాక్ అనేది పైకి వెళ్తుంది అని అనుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో మనకి ఇంకా క్లియర్ ఇండికేషన్ రాలేదు. బట్ నేను 635.7లో నేను కొన్నప్పుడు నా ఎక్స్పెక్టేషన్ ఏముండే అంటే మార్కెట్ ఇంకా 1 to 2 అవర్స్ ట్రేడ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది, ఈ లోపు 640 పైన క్లోజ్ అవుతుంది అని అజ్యూమ్ చేసుకున్నాను. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే దాని పైన క్లోజ్ అవ్వలేదు, ఎగ్జాక్ట్ గా ట్రెండ్ లైన్ దగ్గర క్లోజ్ అయింది. సో రేపు లేదా ఎల్లుండి ఇంకా మనకి ఈ వీక్ లో 2 ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ లోపు
లోపు 640 పైన గనక నాకు క్లోజ్ అయింది అని అంటే అలాంటప్పుడు ఈ స్టాక్లో మనం అప్వర్డ్ మొమెంటం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆల్మోస్ట్ రెక్టాంగిల్ ప్యాటర్న్ కాబట్టి, సో ఈ రెక్టాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్ని పాయింట్స్ మనకి పైకి వెళ్ళడానికి స్కోప్ ఉంటుందన్నమాట. సో ఈ స్టాక్ ప్రైస్ యొక్క రిస్క్ రివార్డ్ నేను అబ్జర్వ్ చేయాలి అని అనుకుంటే నేను దాదాపుగా 635 రూపీస్లో బై చేశాను కాబట్టి ఆ లెవెల్లో నేను నా బై లెవెల్ ప్లేస్ చేసుకుని స్టాప్ లాస్ 610 రూపీస్ అని అనుకుంటే స్టాప్ లాస్ దాదాపుగా 3.5% ఉంది లేదా 3.6% ఉంది. అండ్ టార్గెట్ నేను చూసుకుంటే 6.29% లేదా దగ్గరగా 6% గా అనుకోవచ్చు. సో ఇక్కడ మనం స్టాప్ లాస్ ఒక 3% లేదా 4%, టార్గెట్ 6% ఆర్ 7% టార్గెట్ గా నేను ఈ స్టాక్ ని ట్రేడ్ చేసుకుంటున్నాను. అయితే వీడియో మధ్యలో నేను ఈ స్టాక్ ని ట్రేడ్ చేస్తున్నప్పుడు ఇది ఒక బఫర్ స్టాక్ అనుకుంటున్నాను అని చెప్పాను. ఎందుకంటే ఈ యాక్చువల్ గా గుజరాత్ గ్యాస్ అనేది లో బీటా స్టాక్. యూజువల్ గా మార్కెట్ పెరిగినా పడినా దీంతో సంబంధం లేకుండా దానికంటూ ఒక ఇండివిడ్యువల్ మూమెంట్ తో మూవ్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ న్యూస్ బేస్డ్ మనకి ఈ స్టాక్ అనేది పెరుగుతుంది అని తెలుస్తుంది కాబట్టి దీంట్లో బ్రేక్అవుట్ రాకముందే నేను బై చేశాను. అండ్ ఇందులో లక్కీగా 640 పైన బ్రేక్అవుట్ వస్తే నేను దీన్ని క్యారీ చేస్తాను. లేదు రేపు ఎల్లుండిలో గనక ఒకవేళ 640 పైన కన్ఫర్మేషన్ రాకుండా ఇన్ కేస్ నాకు వేరే ఏదైనా స్టాక్ ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేయొచ్చు అని గనక నాకు కనిపిస్తే అలాంటప్పుడు ఈ స్టాక్ ని అమ్మేసి దానికి చేంజ్ చేస్తాను అనమాట. సో జస్ట్ నా మనీని నేను కొన్ని రోజులు పార్క్ చేయడం కోసం మాత్రమే గుజరాత్ గ్యాస్ లో నేను ఇక్కడ ట్రేడ్ చేశాను. బట్ రేపు గానీ ఎల్లుండి గానీ ఈ స్టాక్ అనేది 640 పైన క్లోజ్ అయితే అలాంటప్పుడు ఇందులో రియల్ ట్రేడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇలాంటి ట్రేడ్ నాకు ఇంకా మంచిది ఏదైనా కనపడితే నేను షిఫ్ట్ చేస్తాను కాబట్టి దీన్ని బఫర్ ట్రేడ్ అని అంటున్నాను. సో మనం కమింగ్ వీక్ లో అబ్జర్వ్ చేద్దాం మనకి ఈ స్టాక్ టార్గెట్ హిట్ అవుతుందా లేకపోతే స్టాప్ లాస్ హిట్ అవుతుందా అనేది. ఇలాంటి అప్డేట్స్ నేను స్టాక్స్ ఏదైనా కొన్నప్పుడు లేకపోతే అమ్మినప్పుడు ద రూల్ ఆఫ్ 72లో మీకు తెలియాలి అని అనుకుంటే నా టెలిగ్రామ్ గ్రూప్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడ యూజ్ చేసిన నేను టెక్నికల్ కాన్సెప్ట్ అనేది చాలా సింపుల్. ఒక రెక్టాంగిల్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అనేది మనకు కనపడుతుంది. ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత క్లియర్ గా మనకి పైకి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. అయితే ఆ లోపు ఇక్కడ ఒక డౌన్ ట్రెండ్ ఉంది. ఈ డౌన్ ట్రెండ్ కి సంబంధించిన రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ అయ్యేలాగా కనిపిస్తుంది. ఇన్ కేస్ బ్రేక్ అయింది అది కూడా వాల్యూమ్ ఇంక్రీస్ తో అని అంటే అప్పుడు మనకి ఒక స్ట్రాంగ్ మొమెంటం అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ వీడియోలో కాన్సెప్ట్ మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.